చాలా చూసి మిమ్మల్ని ఇంత వాగ్గేయకారు నువ్వు అనర్గళంగా పద్యాలు పాడేస్తున్నావు. ఎంత గొప్ప నాకంటే ఎక్కువ తోపులు మీరు. అది అందరికి ఉన్నది. ఆశగా పాడటం ఆశగా రాయటం అందరికి ఉండదు. అది విద్య భగవంతుడు ఇచ్చిన వరం మీకు. అది అటువంటి వరే మా వాడు కూడా ఇచ్చారు మా అబ్బాయికి. అంతేనా? భగవంతుడు మొదలు పెడదాము. ఇక మరి షురూ చేసుకుందామా? సరే తాత. ఏం లేదు కానీ మరి ఇప్పుడు వీడే మన వారసుడు అని సినిమా కథానాయకునిగా కథ రాసుకున్నమాట, మాటలాట, పాటలాట, దర్శకత్వం ఆట, పైసలు కూడా నువ్వే ఖర్చు పెట్టినమాట. అసలు నువ్వు ఎట్ట చేస్తీవి, ఎక్కడ ఆలోచన, ఎక్కడ పుట్టివి, ఎట్ట పెరిగితివి, ఏదో సాదా సీదా పని చేసుకునే మొగోడివి ఇవాళ ఏకంగా సినిమా తీసేంత రణధీరుడివైనమైతే ఏదో మంత్రం. అది సరస్వతి మాత నాకు ఇచ్చిన గొప్ప వరం తాత. సరస్వతి మాతని నేను ఎప్పుడు దైవంగా నమ్ముతాను. ఎందుకంటే నా చిన్నతనంలో నేనైతే స్కూల్కి పోలేదు. మా మేనల్లుడు మా అక్క కొడుకు వాడు 3వ తరగతి చదివే టైంలో కేవలం ఆలు కాగుడితో మాత్రమే నేను ఒక పేపర్ మీద రాయించుకొని దాన్ని నేను 15 రోజుల పాటు నిద్ర లేకుండా పొద్దంతా పనిచేసేవాడిని. సాయంత్రం కూర్చొని రాసుకుంటూ ఒక 15 రోజులకి 2వ తరగతి పుస్తకం చదువుకొని మెల్లిమెల్లిగా మా ఇంటికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాను. అప్పుడు చిన్నతనంలో అమ్మ ఆవు ఇల్లు ఈగనే బుక్ ఉండేది, 2వ తరగతి బుక్. అవును, ఆ బుక్ చదువుకొని రాసుకొని చిన్నగా ఇంటికి లెటర్లు రాసేవాడిని మా అమ్మ నాన్నకి.